హాయ్ ఎవ్రీవన్. ఏపీ పాలిసెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ డేట్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. పాలిసెట్కి 25th నుండి 30 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ డేట్స్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వీలు పడదు. ఏపీ పాలిసెట్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్, దీంతో మీ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారికి జూన్ 21 నుండి 28 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ర్యాంక్ వైజ్గా 28 వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి జూన్ 25 నుండి 30 వరకు జరగాల్సి ఉంది. ఈ డేట్స్ని పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కండక్ట్ చేస్తున్నారు అనేది అనౌన్స్ చేశారు. జూన్ 30 నుండి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పర్టికులర్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. జూన్ 30 నుండి 4 to 5 days పాటు వెబ్ ఆప్షన్స్కి టైం ఉంటుంది. ఈ టైంలోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పైనే బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ మీరు ఏ విధంగా ఇస్తే మీకు అటువంటి కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కూడా డిలే అవుతుంది. వెబ్ ఆప్షన్స్లో మీరు ఇచ్చిన కాలేజెస్కి సంబంధించి చేంజెస్ చేసుకోవాలంటే మోడిఫికేషన్ డేట్ కూడా చేంజ్ అవుతుంది. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా డిలే అవుతుంది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు ఇంటిమేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏపీలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్, డిప్లొమా కోర్సెస్ అండ్ సీట్స్ అవైలబిలిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అనేది ఛానల్లో ఉంది. వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియోని చూడండి. ఏపీలో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఆ లిస్ట్ని మీరు చెక్ చేయండి. వెబ్ ఆప్షన్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ టైంకి కాలేజెస్ లిస్ట్ అనేది రెడీ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఈ లాగిన్ ఐడితో పాస్వర్డ్ జనరేట్ చేసుకొని పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. దీంతో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పాలిసెట్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజ్ అలాట్ చేస్తారు. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది మీ లాగిన్లోకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. వీటిని ప్రింట్ తీసుకొని యాక్సెప్ట్ చేయండి. మీకు అలాట్ చేసిన కాలేజ్కి సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్తో వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వండి. దీంతో మీకు ఈ పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీ కాలేజ్ స్టడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వెబ్ ఆప్షన్స్ పోస్ట్ పోన్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ పాలిసెట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తూ ఉండండి.